మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఆంధ్ర రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన జడ్జి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు, ఆంధ్ర రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని న్యాయమూర్తులకు ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలపైన న్యాయమూర్తులు నైపుణ్యం పెంచుకోవాలని, ఈ వర్క్షాప్ ద్వారా న్యాయమూర్తుల పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కేసులు త్వరితగతిన విచారించి కేసులు పెండింగ్ లేకుండా చూడాలని హైకోర్టు న్యాయమూర్తులు కె మన్మథరావు, విఆర్కే కృపాసాగర్ సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో మొదటి వర్క్షాప్ నిర్వహిస్తున్నామని, అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల చేత ఇటువంటి శిక్షణా తరగతులు నిర్వహించడం జూనియర్ న్యాయమూర్తులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి జిల్లా న్యాయమూర్తి వైవి రామకృష్ణ, రిసోర్స్ పర్సన్, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం రామకృష్ణంరాజు, ఇతర న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. The knowledge among the judicial. న్యాయం అనే తేజం. I request శ్రీమతి యు ఇంద్ర ప్రియదర్శిని గారిని ఒకే వలసిందిగా కోరుతున్నాను. And also Honorable Sri Justice V.R.K. Krupasagar for all of us to have the presence in various branches of law. College of Law, Magistrate Court at Kakapuri, and after this his lordship has shifted to practice. అలాగే రెండవ రిసోర్స్ పర్సన్గా వచ్చిన రామకృష్ణ గారు కూడా ముగ్గురు డాక్టరేట్ల ముందు ఈ ముందు ఉన్నటువంటి ఈరోజు డాక్టరేట్ ఇన్ లాస్, నాట్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్. సో నాకు కూడా మీతో పాటుగా గొప్ప అవకాశం ఏంటంటే మిగతా ఒక భక్తిగా నాకు కొంత అవకాశం లేదు, కానీ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ని నేను కూడా మళ్ళీ మీతో పాటుగా ఒకసారి నేను గుర్తు చేసుకునే విధంగా అవకాశం సాయంకాలం దాకా మీతో పాటు ఉన్నట్టే. తేడా మీరు ముందున్నారు, నేను ఇలా మీద ఉన్నాను. మరి కృపాసాగర్ గారు, రామకృష్ణ గారు, తర్వాత ఇంగ్లీష్ సెషన్ You spend best part of your life in taking decisions. Therefore, when your occupation is taking decisions, two things are required. Not for others, for yourself. Is it nice if I am able to make up my mind very quickly? Or will it be very fine if I am able to take my decision a day later, a month, a year, sometime, some point of time? మనం చల్లగా ఉన్నారంటే వేడని తినాలి. అలాగే కేసులన్నీ త్వరగా అవ్వాలి అంటే we should be in a position to take very quick decisions. It requires an attitude, and more importantly, the skill that is required. Workshops are essentially meant to make a personal assessment of ourselves and to take the help of all of our esteemed brothers and sisters in the same occupation. I believe that this workshop will certainly be helpful to each one of us. I wish you all the best. CLT 198. It is related to the post of Anganwadi worker from Anganwadi helper. And the rulings on service law by our administrative judge further demonstrate his profound wisdom and a strong commitment to social welfare and the principles of equality. The above wide range of experience of our administrative judge would definitely help us in this workshop while giving this lecture, and it is going to enable us to update our knowledge on today's topic.
రైతాంగం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సాగు చేయాలని అందుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పారు. శనివారం ఉంగుటూరు నియోజకవర్గ నారాయణపురంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 77 లక్షల రాయితీపై వివిధ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 3 పంటలు పండిస్తూ రైతాంగం చాలా సాంకేతిక ఆధునిక పరిజ్ఞానం కలిగి ఉన్నారని, తద్వారా జిల్లాలో వ్యవసాయ ఉద్యానవన పంటల్లో జీవీఏ వృద్ధి 3వ స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని చెప్పారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ 5 ఏళ్ల తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రైతులకు అందించడం శుభ పరిణామమని అన్నారు. పంట సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి వ్యవసాయ యాంత్రీకరణ కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలు అందించడం మంచి కార్యక్రమం అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, నారాయణపురం ఉంగుటూరు సర్పంచులు దెడ్ల అలకనంద, బండారు సింధు, తహసీల్దార్ పి రఘుకుమార్, ఎంపీడీఓ ఆర్ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడీ ఉషా రాజకుమారి, వ్యవసాయ శాఖ అధికారులు ఎన్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎస్వి ఉషారాణి, ఎస్ గీత మరియు సూరపు అయ్యప్ప తదితర పలువురు ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పంటని అది ఒక పంట కాదు, 3 పంట 2 పంట మనం వరి వేస్తే ఇంకా చాలా చోట్ల వెజిటబుల్ క్రాప్స్ అని వేరే రకాలు కూడా చేస్తుంటే చాలా గర్వంగా ఉంది, చాలా అదృష్టంగా ఉంది. ఇప్పుడు నేను కూడా చాలా ప్రౌడ్ గా గ్రీన్ టవల్ వేసుకొని అగ్రికల్చర్ అంటే చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ తో మారిపోయినాయి. నేను కాలేజ్ చదివింది కూడా ఈ సబ్జెక్టే, మళ్ళీ నా నాలెడ్జ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఇష్యూస్ చెప్పారు, కన్సర్న్ ఆఫీసర్ ఉంటే ఒకసారి పబ్లిక్ చెప్పేయండి, తర్వాత నేను ఏదైనా చెప్పాలంటే ఫైనల్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ పర్మనెంట్ గా లేదు, ఒక ఇన్ఛార్జ్ ఆఫీసరే ఉన్నారన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారా? మీటింగ్ వచ్చారా? ఓకే, అగ్రికల్చర్ మీటింగ్ కాబట్టి కుదరలేదు. సో అది నేను సెటిల్ చేస్తాను. లారీ ప్రాబ్లం ప్రస్తుతానికి 1 crore దాకానే సెటిల్ అయిపోయినా, ఇంకా 1 crore పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా త్వరగానే ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు కూడా రైతుల్ని ఆలోచించకుండా రైతుల యొక్క కష్టాన్ని కానీ రైతుల్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కానీ ఎక్కడా కూడా ఒక ప్లానింగ్ కానీ ఒక ఆచరణ పరిచే కార్యక్రమం కానీ ఎక్కడా జరగలేదు. ఈ రోజు మీరు చూస్తున్నారు, మన ఈ 10 నెలల కాలంలోనే రైతులకి డ్రోన్లు కానీ అలాగే ఈ పనిముట్లను కానీ అనేక రకాలుగా అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా మనం చేయటం అందరికీ కూడా ఈ ప్రభుత్వం రైతుల్ని అంటే క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుంది, రైతులకు ఏ అయితే ఉపయోగపడతాయో అన్ని పరికరాలను కూడా సబ్సిడీ రూపంలో సమకూర్చి రైతులను కూడా లాభదాయకంగా ఒక మంచి ఉన్నత స్థితిలో చూడాలని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల పక్షపాతిగా అనేక కార్యక్రమాలని మీరు అందరూ చూస్తున్నారు. మనం గతంలో వరి ధాన్యం మనకి బాగా ఎక్కువ, ధాన్యం కొన్న 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ రకరకాల ఇబ్బందులు పెట్టి సత్రంపాడు సౌభాగ్యలక్ష్మీదేవి గుడి, వినాయక స్వామి గుడి సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మాజీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గోడవల్లి వాసు, ఏలూరు టీడీపీ సెక్రటరీ రెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో కేఎస్ఎస్ల పాత్ర ఎంతో కీలకమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు దెందులూరు నియోజకవర్గంలో చేపట్టిన కుటుంబ సాధికార సారథుల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుతో పాటు రాష్ట్ర ప్రజల కోసం వారి ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు చేస్తున్నటువంటి కృషిని కూడా ప్రజలకు క్షేత్రస్థాయిలో మరింత చేరువ చేయడానికి కుటుంబ సాధికార సారథుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో చేపట్టిన కుటుంబ సాధికార సారథుల నియామక ప్రక్రియతో పాటు యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సూచించారు. నిన్న మంగళగిరి వెళ్ళారు కదా సార్, నిన్న మాట్లాడారు ఎంఆర్ఓ గారు, కాశీబాబు గారు కూడా మీరు కావాలండి దీని మీద రాలేదండి ఖాళీ ఉన్నాయి డిఎఫ్ మార్కెట్ అయిపోద్ది. పబ్లిక్ ప్రచారం ఏలూరు నగరంలోని పేద ప్రజలకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో ఆకలి తీర్చేందుకు కొత్త బస్టాండ్ సమీపంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం యాజమాన్యం ముందడుగు వేసింది. శనివారం నుంచి మొదలుకొని ప్రతిరోజు ఉదయం పేద ప్రజలకు, నిరాశ్రయులకు, అనాథలకు టిఫిన్ అందించేందుకు ముందుకు వచ్చింది. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ మరియు
తానల్ దయా రిహాబిలిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ కత్తెర రామ్మోహన్ రావు, స్టోర్ హెడ్ జైవుద్దీన్లు జెండా ఊపి టిఫిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రోజుకు సుమారు 150 నుంచి 200 మంది నిరాశ్రయులకు, రోగులకు, వృద్ధులకు, అనాథలకు అల్పాహారం అందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం స్టోర్ హెడ్ జైవుద్దీన్, స్టోర్ మేనేజర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా 10,000 మందికి ఉదయం పూట అల్పాహారం అందించడం జరుగుతుందని, దీంతో పాటు పలు రాష్ట్రాల్లో 50,000 ప్యాకెట్లు ప్రతిరోజు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ ప్రేమ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ రాజు, సేల్స్ మేనేజర్స్ రాములు మరియు అమీన్ తదితరులు పాల్గొన్నారు. రాజుగారు ఇంకేమన్నా పెద్ద We are Malabar Gold and Diamond Scheme Eluru. We are starting a new initiative like under the associating with Tunnel Charitable Trust and Malabar Charitable Trust. We are starting a new initiative, Hunger Free World. So every day we are planning to distribute 150 breakfast meal to poor backward people in Eluru city. So already we are giving this type of initiatives in entire AP Telangana. So I'm very happy to be here in the part of this our company and our chairman initiative. So today we are starting. So actually we are planning this initiative to continue lifelong. ఈరోజు మన మలబార్ గోల్డ్ ఏలూరు బ్రాంచ్ నుంచి ఒక 150 మంది పేద విద్యార్థులకు కానీ, పిల్లలకు కానీ, లేదా పెద్దలకు కానీ ఈ విధమైన అల్పాహారం ఇవ్వడం చాలా నిజంగా మనం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యాపారం అంటే వ్యాపారాన్ని చూస్తూ వ్యాపారస్తులు వ్యాపారం కోసమే పనిచేస్తున్నారు తప్ప సామాజిక స్పృహ ఇంత కూడా లేని రోజుల్లో ఈ రోజు నుంచి ఒక రోజుకి 150 ప్యాకెట్లతో అంటే ఒక రోజు 2 రోజులు 10 రోజులు అనుకొని నేను ఈ ప్రోగ్రాంకి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే లైఫ్ లాంగ్ అంటే జీవిత కాలం ఒక అల్పాహారం ఇవ్వడమే కాకుండా ఇంకా మేము పేద విద్యార్థి స్కాలర్షిప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే పేదవాళ్ళకి అందరూ కూడా ఇంకా చాలా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే స్టేట్ వైడ్గా ఒక 50,000 మందికి ఇస్తున్నామని చెప్పి మన జైన్ గారు చెప్తుంటే నిజంగా అసలు ఈ మాటలే రావట్లేదు నాకు. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాము పొలిటికల్గా ఉండి కూడా మేమే కొన్ని సందర్భాల్లో చేయలేము. అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా చేయలేనటువంటి ఇంత మంచి ప్రోగ్రాం మన ఏలూరు తరపుని ఈరోజు నేను నా చేతుల మీదుగా స్టార్ట్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉంది. ముందుగా మన జైన్ గారికి అలాగే మలబార్ ఓల్డ్ వేర్ యాజమాన్యాన్ని కూడా చాలా 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 థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. మా విన్నపాన్ని మన్నించి వచ్చిన మా ముఖ్య అతిథి గారికి రామ్మోహన్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి మా మలబార్ గోల్డెన్ టైప్ నుంచి. అండ్ ఈ రోజున చేసే కార్యక్రమంలో ఇది లైఫ్ లాంగ్ ఉండేలాగా అందరికీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ ఫుడ్ సప్లై చేస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే మనకి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇది లైఫ్ లాంగ్ ఈ మలబార్ ఏలూరులో ఎంతవరకు ఉందో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా ఈ లైఫ్ లాంగ్ ఫుడ్ మనం పెట్టడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం మనం దాదాపు ఒక 200 మందికి మనం స్కాలర్షిప్ తరఫు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన షోరూమ్ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పేసి మన ఏలూరు ప్రజలు కోరుకున్నాను. అండ్ ఇలానే మలబార్ వచ్చేసి మన బిజినెస్ అంటే బిజినెసే కాదు, దీంట్లో వచ్చి మనకి ఎక్కడ కూడా ఇప్పుడు ఈ రోజున వచ్చి మన గ్రామ రేటు పెరిగినా సరే ఎక్కడ కూడా ప్యూరిటీ తగ్గించకుండా కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా కస్టమర్కి మనం జ్యువెలరీ అందిస్తున్నాం. అలానే గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా మంచి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. మంచి పాలసీస్ ఉన్నాయి మన దగ్గర వచ్చి ఎక్కడ కూడా మన బ్రాండ్ జ్యువెలరీని ఎక్కడ తగ్గకుండా మనం కస్టమర్కి మంచి జ్యువెలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి
సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు.
ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855568888. వెల్కమ్ బ్యాక్. కొల్లేరును 5వ నుండి 3వ కాంటూర్కు కుదించి ఉపాధి, అభివృద్ధి పనులు చేపట్టి ప్రభుత్వం అక్కడి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని CPM రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. కొల్లేరు గ్రామాల్లో శనివారం CPM రాష్ట్ర జిల్లా నాయకుల బృందం విస్తృత పర్యటన చేశారు. మాధవరం పక్షుల కేంద్రం, పెదయాద్రిగాడి వద్ద కొల్లేరు ప్రాంతాన్ని CPM బృందం పరిశీలించింది. గుడివాకలంక, కలకుర్రు గ్రామాల్లో జరిగిన సభలో అక్కడ గ్రామస్తులు తాతపూడి చందు, దొరబాబు, కొల్లేరు నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి, ఘంటసాల మహాలక్ష్మిరాజు, ఘంటసాల పెద్దిరాజు, ఘంటసాల నాగరాజు ఇతర పెద్దలు మాట్లాడుతూ 2006 నుంచి వారు పడుతున్న కష్టాలను చెబుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉపాధి లేక ఇక్కడ ప్రజలు వలసపోతున్నారని, కొల్లేరు ప్రాంతమన్న పేరుతో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిపివేశారని అన్నారు. ఆయా సభల్లోనూ పెదెడ్లగాడి వంతెనపై మీడియాతోనూ CPM రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ భవిష్యత్ ఏమిటన్న భయం కొల్లేరు ప్రజల్లో కనబడుతుందని చెప్పారు. 3-5 కాంటూర్ల మధ్య 3 లక్షల మంది ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు. CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. బలరాం మాట్లాడుతూ పర్యావరణం ఉండాలంటే ముందు ప్రజలు ఉండాలని అన్నారు. 2006 ఆపరేషన్ కొల్లేరు సమయంలో జరిగిన పోరాటంలో CPM నాయకులను అప్పటి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా జైల్లో సైతం పెట్టిందని తెలిపారు. 120 జీవో కొల్లేరుకు ఉరితాడు వంటిదని అప్పుడే చెప్పామని ఇప్పుడు అదే రుజువైందని అన్నారు.
కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలని, ఛానలైజేషన్ చేస్తే వరద ముంపు ఉండదన్నారు. కొల్లేరు కాలుష్యానికి ఇక్కడ ప్రజలు కారణం కాదని, పరిశ్రమలు కారణమని తెలిపారు. బలంగా ఉన్న కూటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ కొల్లేరు ప్రజలకు అండగా ఉంటామని, సమస్య పరిష్కారం అయ్యే వరకు కొల్లేరు ప్రజల వైపే నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఎం జిల్లా నాయకులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, కె శ్రీనివాస్, పి రామకృష్ణ, లెనిన్, కట్టా భాస్కర్రావు, మానుకొండ వీర్రాజు, ఎం ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. ఎవరికన్నా కష్టం వస్తే కొంప కొల్లేరు అయిందంటారు. ఇప్పుడు కొల్లేరే కొంప కొల్లేరైంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దిక్కు తోచనటువంటి స్థితిలో గవర్నమెంట్ యొక్క అస్తవ్యస్తమైనటువంటి విధానాలు, దానికి తోడు సుప్రీంకోర్టు యొక్క కొంతమంది పర్యావరణం పేరుతో పోయి దానికి పిటిషన్లు పెట్టడం, ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇంప్లీడ్ అయ్యి కౌంటర్ పిటిషన్ వేయనందువల్ల ఏకపక్షంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ గత 20 సంవత్సరాలు 2006 నుంచి ఒక రకమైన ఈ కొల్లేరు నిర్మాణం పోయి కొల్లేరు ప్రజల విధ్వంసంలాగా తయారైంది. కాంటూరు లెక్కలే కాకి లెక్కలు, ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. ఎప్పుడో పాతకాలం నాటి చేసినటువంటి ఆ తప్పుడు మ్యాపులు పెట్టి అధికారులు చెబితే అది విచ్చలవిడిగా కొంతమంది తమ ఇష్టానుసారం కొంతమంది అధికారులు రాసేస్తే వాటి ప్రకారం చేశారు. అదే ప్రభుత్వాలు కొంతమంది మంచి అధికారులు వాస్తవాలు రాసిన వాటిని మాత్రం పరిగణలో తీసుకోలేదు. ఈ రకమైన ద్వంద్వ వైఖరి మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని గ్రామాలను మినహాయించారు, కొన్ని గ్రామాలను లేని గ్రామాలను కలిపారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని శాశ్వత పరిష్కారం అని అంటే 3 వరకు పరిమితం చేసి 3వ కాంటూరుకి మిగతా ప్రాంతాలంతా కూడా సొసైటీలు పునరుద్ధరించి వీటికి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. ఈ విషయంలో ప్రజలందరికీ ఒక అభయారణ్యం లాగానే అభయహస్తం ప్రజలకు కూడా కావాలి. ప్రజలకు ఒక అభయం అవ్వడానికి ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం జరిపి అన్ని పార్టీలను ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి సుప్రీంకోర్టుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభ్యర్థించి సానుకూలంగా తీర్పు వచ్చేటట్టు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. కొల్లేరు ప్రజల కష్టాలు అన్నీ కాదు, కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. 120 జీవోయే కొల్లేరు ప్రజలకు ఉరితాడు లాంటిది అనుకుంటే ఆ జీవోని రద్దు చేయమని కొల్లేరు ప్రజలందరూ కూడా కోరుతూ ఉంటే, ఇప్పుడు దానికి తోడు మరి చిత్తడి నేలల చట్టం పేరుతో ఎక్కువ సెన్సిటివ్ జోన్ పేరుతో తీసుకొచ్చి కొల్లేరు ప్రజల్ని మొత్తం ఒక అగ్నిగుండంలోకి తోసేసే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు వెంటనే మానుకోవాలి. పాత 120 జీవో రద్దు చేయాలి, కొల్లేరును 3వ కాంటూర్కి కుదించాలి, ఈ ఎక్కువ సెన్సిటివ్ జోన్ పరిధి నుంచి మినహాయించాలి. కొల్లేరు సమస్యకి అసలైన పరిష్కారం శ్రీరామకృష్ణ కమిటీ చెప్పింది, మిత్రా కమిటీ చెప్పింది. ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా ఉండగా శాసనసభ పక్ష కమిటీ చెప్పింది ఛానలైజేషన్ ముఖ్యమని. కానీ ప్రభుత్వాలు జబ్బు ఒకటైతే మందు ఒకటేస్తున్నాయి. ఈ శ్రీరామకృష్ణ కమిటీ, మిత్రా కమిటీ ఈ రిపోర్ట్ల ప్రకారం ఛానలైజేషన్ చేస్తే కొల్లేరులోకి వచ్చే ఇన్ఫ్లో 1,20,000 క్యూసెక్లు, కానీ అవుట్ఫ్లో కేవలం చిన్న ఉప్పుటేరు ద్వారా 10,000 క్యూసెక్లే అవుట్ఫ్లో. అందుకే నెలల తరబడి కొల్లేరు గ్రామాలు ముంపులో మునిగిపోతున్నాయి. అంచేత ఉప్పుటేరుని వెడల్పు చేయటం, లోతు చేయటం, ఈ పెద్దడ్లగాడి దగ్గర ఉన్నటువంటి దెబ్బల్ని వీటన్నిటిని, పెనుమాకలంకలో ఉన్నటువంటి దెబ్బలన్నిటిలన్నీ కూడా తొలగించడం, సిద్ధాపురం గ్రామం దగ్గర ఉన్నటువంటిది, ఆకివీడు ఉప్పుటేరు రైలు బ్రిడ్జ్ కింద ఉన్నటువంటివి, ఈ అడ్డంకులన్నీ కూడా తొలగించి ఉప్పుటేరుని వెడల్పు చేసి లోతు చేస్తే ఫ్రీ ఫ్లో వెళుతుంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చాయి 59 డ్రైన్లు వస్తున్నాయి, బయటకు వెళ్ళేది ఒకటే ఉప్పుటేరు. చేత కొల్లేరు ప్రజల యొక్క సమస్యకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అసలైన సమస్య మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. పర్యావరణం, పక్షులు ఉండాల్సిందే. అదే సందర్భంలో తరతరాలుగా జీవిస్తున్నటువంటి ఇక్కడ కొల్లేరు ప్రజలను కూడా మనుషుల్లా చూడాలి, వాళ్ళ మనుగడని కూడా చూడాలి. ఆపరేషన్ కొల్లేరు అప్పుడు ఏం చెప్పారు? కొల్లేరు ప్రజలను లక్షాధికారులు చేస్తూ ఉన్నారు. కానీ కొల్లేరు ప్రజలు లక్షాధికారులు అవ్వలేదు, భిక్షాధికారులు అయ్యారు. ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చిత్తశుద్ధితోటి కొల్లేరు ప్రజల యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. కొల్లేరు ప్రజలకి అందరూ కూడా అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక పడమరి వీధిలోని లిటిల్ బర్డ్ స్కూల్ నందు 10వ తరగతి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారా శేషు మరియు చోడే బాలు పాల్గొన్నారు.
ఎస్ఎస్సీ ఫలితాల్లో 594 మార్కులతో ఇద్దరు విద్యార్థులు ఏలూరు సిటీ నందు నాన్ కార్పొరేట్ స్కూల్ నందు మొదటగా నిలిచారు. మరియు 550 పైన 33 మంది విద్యార్థులు మరియు 500కు పైగా 70 మంది విద్యార్థులు మార్కులు పొందారు. మంచి మార్కులు పొందిన వీరందరినీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. థ్యాంక్ యూ సార్. స్ట్రైట్ కొట్టమని సరిగా బాబు. ఓకే సార్. అలా ఉండండి. ఎవరు అప్లేదు సార్? ఎస్. సార్ ఎస్. ఎవరు అప్లేదు చూడండి. అండి ఎస్. మరి ఈరోజు స్థానిక 11వ డివిజన్లో ఎల్బీసీ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరికీ కూడా ఈరోజు ఆహ్వానం మేరకు వచ్చి వారికి సన్మాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మరి ఈ ఎల్బీసీ ఈ స్కూల్ ఫౌండర్ అయినటువంటి ముందుగా బాబు మాస్టర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ అయినటువంటి విజయనారాయణ గారికి, అలాగే డైరెక్టర్లు అయినటువంటి శ్రీనివాస్ గారికి, కుమార్ గారికి, సత్యనారాయణ గారికి, సుధీర్ గారికి, కిషోర్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు 10th క్లాసు మార్కుల ఫలితాలు చూసుకుంటే నాన్ కార్పొరేట్ స్కూల్ అయి ఉన్నటువంటి ఎల్బీసీ కాన్వెంటు ఈరోజు కార్పొరేట్ సెక్టార్ పెద్ద స్కూల్తో పోటీపడి 594 మార్కులు సాధించిన ఘనత జిల్లా మొత్తం మీద ఎల్బీసీ స్కూల్కే దక్కింది. ఈ 594 కూడా ఇద్దరు స్టూడెంట్కి రావడం గర్వకారణం. శరణ్ సాయికి అలాగే మృదుల దుర్గా సాయికి రావడం అనేది హర్షణీయం. మరి అదేవిధంగా 591 అనేది మన మేఘనా అనే పాపకు వచ్చింది. వారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా 570 పైచీలకు మార్కులు దగ్గర రమారమి 33 మంది స్టూడెంట్స్కి రావటం ఇది భారీ విజయంగా తెలుపుతున్నాం. ఇలాగే ఇంకా 500 పైన మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. 100కి 100% ఉత్తీర్ణత సాధించిన సంస్థ ఒక ఎల్బీసీకే దక్కింది జిల్లా మొత్తం మీద. ఇదే విధంగా మునుముందు కాలంలో కూడా ఇలాంటి విజయాలు సాధించి రేపు జరగబోయే ఎగ్జామ్స్లో కూడా ఈసారి స్టేట్ ర్యాంక్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే విధంగా కార్పొరేట్ సంస్థలకి ధీటుగా సమాధానం చెప్పే ఏకైక విద్యా సంస్థ ఎల్బీసీ స్కూల్గా తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ 10th క్లాస్కి బ్యాక్ బోన్గా నిలిచినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి మా నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. 10వ తరగతి విజయోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. 594 మార్కులతో ఇద్దరు పిల్లలు రావటం, అలాగే ప్రతి సంవత్సరం ఎల్బీసీలో పిల్లలు 100% ఉత్తీర్ణత రావటం, అలాగే ముందు కూడా మంచి పొజిషన్లో ఉండాలని ఈ స్కూలు కోరుకుంటూ, అలాగే ఎల్బీసీ యాజమాన్యంకి, టీచింగ్ స్టాఫ్కి అందరికీ, అలాగే ప్రత్యేకించి ఈ 10వ తరగతి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో నాకు 594 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి మా టీచర్స్ కృషి చాలా ఉంది. వాళ్ళు నన్ను చాలా ప్రోత్సహించి మేము ఇన్ని మార్క్స్ తీసుకొచ్చుకోవడానికి వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. మా డైరెక్టర్ సార్స్ అయిన జిఎస్ఎన్ సార్, కిషోర్ సార్, శ్రీనివాస్ సార్, కుమార్ సార్ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మాకు ఇంతటి మార్క్స్ రావడానికి మా స్కూల్ యాజమాన్యం చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ. రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఇంతటి మంచి మార్కులు రావడానికి తెలుగు టీచర్ అయిన సతీష్ సార్, స్వామి సార్, ఇంగ్లీష్ సార్, వెంకట్ సార్, హిందీ సార్, పవన్ సార్, సైన్స్కి చంద్ర మేడం, లక్ష్మణ్ సార్, సోషల్ బిఎస్ఎన్ సార్, సోషల్ శ్రీనివాస్, కుమార్ సార్, కమలాసన్ సార్ చాలామంది కృషి చేయడం వల్లే మాకు ఇంతటి ఘనత సాధించాం. థ్యాంక్ యూ సార్. నాకు 591 మార్క్స్ వచ్చాయి. మార్క్స్ స్కోర్ చేయడానికి టీచర్స్ చాలా కష్టపడ్డారు.
ఎంపీసీ ఆధ్వర్యంలో చాలా కృషి చేశారు. చదరంగం పోటీలు పిల్లల మేధస్సు శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీసీ గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు అన్నారు. సిపిఐ 100ఏళ్ల ఉత్సవాలు మేడే సందర్భంగా శనివారం ఉదయం సిపిఐ ఆఫీస్ ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ డాంగే అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ చదరంగం పోటీలని పిల్లల మేధాశక్తిని పెంపొందిస్తాయని అన్నారు. సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నాడు దేశ స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక భూమిక పోషించిందని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రపంచ కార్మికులకు 8 గంటల పని హక్కు కోసం చికాగో అమరవీరుల పోరాటం దినంగా మేడే ఏర్పడిందని అన్నారు. మేడే స్ఫూర్తితో దేశంలో కార్మిక వర్గ పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున సాగాయని గుర్తు చేశారు. తత్ఫలితంగా దేశంలో 8 గంటల పని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్, పెన్షన్, సెలవులు తదితర చట్టాలన్నీ సాధించినవేనని గుర్తు చేశారు. మేడే సందర్భంగా సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దానిలో భాగంగానే శనివారం, ఆదివారం ఏలూరులో జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర కార్యదర్శి అప్పలరాజు, నాయకులు బి జగన్నాథరావు, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాస్, ఎర్ర వెంకటేశ్వర్లు, కె జగన్, చెస్ టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ కృష్ణకుమారి, కోచ్ లక్ష్మణరావు, సహాయకులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాల నుండి 100వ సంవత్సరం జరుగుతుంది. శతాబ్ది ఉత్సవాలు అంటే 2024 డిసెంబర్ 26 నుంచి 2025 డిసెంబర్ 26 వరకు శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే రేపు మే 1వ తారీఖున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటీయూసీ మరియు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం. పిల్లలకు విద్యతో పాటు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఈ టోర్నమెంట్ నిర్వహణ జరుగుతుంది. అదే సందర్భంలో ఈ యొక్క టోర్నమెంట్ వల్ల విద్యార్థుల యొక్క మేధాశక్తిని పెంచడానికి సిపిఐగా, ఏఐటీసీగా మా చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నానికి సంబంధించి హాజరైన విద్యార్థులతో పాటు వాళ్ళు తీసుకొచ్చిన తల్లిదండ్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ జిల్లా వ్యాప్తంగా పిల్లలు ఆడడానికి వచ్చారు. ఉత్సాహంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు కూడా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే చెస్ టోర్నమెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విద్యతో పాటు ఆటలు అవి ఉంటేనే పిల్లలకి మరింత మానసిక ఉల్లాసం, ఆనందం ఉంటుందని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోంది. ప్రధానంగా మేడే అనేది ప్రతి సంవత్సరం కూడా కార్మిక వాడల్లో జెండా ఆవిష్కరణలో సభలతో కమ్యూనిస్ట్ పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాయి. సాంస్కృతిక ఉత్సవాల కింద జరపాలని ఏఐటీసీ, సిపిఐ బ్రాంచ్ జరిగింది. దానిలో భాగంగా ఈ ఉత్సవాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. స్థానిక సెయింట్ డీపాల్ కాలేజ్ నందు 19వ ఆంధ్ర బెటాలియన్ ఏటీసీ 1 క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్ 19 ఆంధ్ర బెటాలియన్ సిఓ కమాండింగ్ ఆఫీసర్ అమిత్ పాండే ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ క్యాంప్ ఈ నెల 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు జరగనుంది. 24వ తేదీ మొదటి రోజు ఎన్సీసీ క్యాడెట్స్లో 600 మంది పాల్గొన్నారు. మొదటి రోజు విద్యార్థులందరికీ బయోమెట్రిక్ నిర్వహించారు. క్యాండిడేట్స్ అందరికీ అమిత్ పాండే మొదటి రోజు ఓపెనింగ్ సెరమనీ పిల్లలతో 10 రోజుల యొక్క ప్రాముఖ్యతను గురించి, విధి నిర్వహణ గురించి తెలియజేశారు. 10 రోజుల క్యాంప్ కార్యక్రమంలో భాగంగా ఆర్మీ సైనిక శిక్షణ అనగా ఫైరింగ్, కల్చర్ యాక్టివిటీస్, ఫీల్డ్ క్రాఫ్ట్స్, బాటిల్ క్రాఫ్ట్, హెల్త్ అండ్ హైజీన్ లెక్చరర్ క్లాసులు, ఫైర్ డెమో ట్రైనింగ్, గెస్ట్ లెక్చర్స్ ఇవ్వబడతాయని తెలియజేశారు. దీనిలో వివిధ సంస్థల ఎన్సీసీ ఆఫీసర్లు, ఆర్మీ స్టాఫ్, ఆఫీస్ సిబ్బంది పాల్గొంటారు. सेल्फ लोडिंग राइफल, ये सेल्फ जब इसको एक बार मैगजीन में दाखिल कर दोगे सेल्फ लोड हो जाएगा. सिंगल राउंड ये फायर होगा. अभी देखो ऐसे ये मैगजीन है इसकी, ठीक है. इसमें 20 राउंड्स आते हैं. कितने राउंड्स आते हैं? 20 राउंड. फिलअप करने का तरीका
a schedule which is equivalent to an army schedule. Early morning PT drill, evening games. So it's type of a 10 days tight schedule. Hey, turn this side. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.